డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ సర్వీస్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరులోని 12వ డివిజన్ దక్షిణపు వీధిలోని అగ్గాలవారి వీధిలో సోషల్ సర్వీస్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 100 మంది పిల్లలకు స్కాలర్షిప్లు, చిన్నారులకు హాట్ బాక్సులు, కూలింగ్ వాటర్ బాటిల్స్, మహిళలకు దుప్పట్లు, చీరలు, నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు 25 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా నిర్వహించారు. తొలుత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సోషల్ సర్వీస్ మురళీకృష్ణ పేరులోనే సోషలిజం ఉందని, అతనితో పాటు మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఈ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడం శుభ పరిణామమని, సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవాదళ బృందానికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. అనంతరం పలు వినాయక మండపాలకు సోషల్ సర్వీస్ మురళీకృష్ణ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు 12వ డివిజన్ మురళి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిరంతరం సోషల్ సర్వీస్ మురళి అంటే నిరంతరం సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక చోట వాటర్, ఒక చోట భోజనం, ఒక చోట టిఫిను, ఇంకో చోట ఆర్థిక సహాయం, ఇట్లా ఏదో ఒక తనకున్న దాంట్లో దేవుడిచ్చినటువంటి దాంట్లో మరి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలామందికి మరి ఈ రైస్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇంకా కోటదీప మానసిక వికలాంగులకి పరుపులు, అదేవిధంగా నోట్బుక్స్, నిత్యావసర సరుకులు, ఇవన్నీ కూడా చీరలు, దుప్పట్లు ఇవన్నీ మరి మీ అందరికి కూడా ఇవ్వడానికి నేను రెడీ చేసుకొని మరి అట్లాంటి సౌలభ్యం కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మన ఈ ప్రాంతంలో మరి మురళి గారు ఆ రకంగా చాలా కాలంగా ఈ యొక్క సోషల్ సర్వీస్ అంటే అపర కోటీశ్వరులు కోట్లు వందల కోట్లు చేయటం వేరా, కష్టపడి తన క్యాటరింగ్ చేసుకుంటూ సంపాదించినటువంటి దాంట్లో తనకు కూడా ఉంచుకోకుండా మిగకుండా ఇట్లా ఏదైతే బాగా పేదవారు ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వితంతులకు కానీ, వృద్ధులకు కానీ, మరి ఎవరూ లేనటువంటి వారికి కానీ ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా మంచి శుభపరిణామం. అతన్ని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, మీ అందరి ఆసక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారికి నిండుగా అందించండి. ఆయన నిండి నూరేళ్ళు ఆరోగ్యంతో, మంచి సుఖ సంతోషంతో, మంచి ఆలోచనతో, మంచి మార్గంలో వెళ్ళే విధంగా పరమేశ్వరుడు వారికి అన్ని విధాల ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు కేక్ కటింగ్ చేసి మిగతా కార్యక్రమాలు సందర్భంగా మా విఆర్ సేవాదళ వారు చేసే పలు సేవా కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి గత 5 ఏళ్ళు బట్టి నేను ఈ కార్యక్రమాలన్నీ తూచి తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ఈసారన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమాలు మొదలెట్టాను. ఉదయం 10 కత్తేబీది సెంటర్లో 200 మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగినది. 10 గంటలకే గోలీదొడ్డి హై స్కూల్లో 50 మంది పిల్లలకి పలకలు, ప్యాడ్లు, అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది. అలాగే గ్రీన్ సిటీలో వృద్ధుల ఆశ్రమంకి 50 మందికి అన్నదానం చేయడం జరిగినది. అలాగే పెద్ద హాస్పిటల్లో ఒక 60 మందికి ఫ్రూట్స్, బన్ను ఇవ్వడం జరిగినది. అలాగే ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు, ఒక గ్యామెంట్రీ బాక్సు, ఒక ప్యాడ్, 2 బుక్స్లు, 1000 రూపాయలు స్కాలర్షిప్ 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకి, పెద్దవాళ్ళకి, అందరికీ, ఆడవాళ్ళకి చీరలు, కాటన్ చీరలు, దుప్పట్లు పంచడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక హర్షవర్ధన్ మొన్న నిస్వార్థ ఫౌండేషన్తో ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అవుతే నిస్వార్థ ఫౌండేషన్తో
నా సహాయంతో 40,000 రూపాయలు ఇప్పించాం. ఆ వ్యక్తికి మా సంస్థ ద్వారాగా మా ఇద్దరు కె మంగ గారు, కె పద్మావతి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి 3 నెలల బట్టి ఆరోగ్యం బాగోక కాలుకి దెబ్బతగిలి తిరుగుతుంటే ఆయనకి ఒక 25 కేజీల బియ్యం మూట, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. 12వ డివిజన్లో కొద్దిగా పోలీసు డిపార్ట్మెంట్ వారిచే డిఎస్పీ గారి ఆఫీస్కి 5 సీసీ కెమెరాలు, 1 టౌన్కి 5 సీసీ కెమెరాలు, ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ పెట్టవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకున్నాను. వాళ్ళకి ఈ 5 కెమెరాలు, వాళ్ళకి 5 కెమెరాలు అందజేస్తాను. తర్వాత గర్లెస్ స్కూల్లో పిల్లలు విద్యావంతులు అవడానికి మేము చాలా ఇబ్బందులు పడి, మాకు చదువు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకనే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి పిల్లల్ని 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి ఒక గ్యామెంట్రీ బాక్స్, ఒక 4 క్లాస్మేట్ నోట్బుక్స్ 200 పేజీలు, ఒక ప్యాడ్, ఒక నైట్ డ్రెస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. వాళ్ళు రేపు 10వ తారీఖులోపు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇచ్చిన వెంటనే వాళ్ళకి అందజేస్తాను. అలాగే వికలాంగులు భోజనం పెడతామని కోటదెబ్బలో నేను అడిగితే, ఏమండి భోజనం మొన్న పెట్టారు కదా, భోజనానికి ఇబ్బంది లేదు, మీరేం చేస్తారంటే మాకు ఇలాగ పరుపులు ఇప్పించండి, పిల్లలు నేల మీద పడుకోలేకపోతున్నారు, వాళ్ళకి పరుపులో 10 ఇప్పించమంటే 10 పరుపులు తెప్పించాను. రేపు కోటదెబ్బలో వాళ్ళకి అందజేస్తాను. అలాగే నా విఆర్ సేవాదళ కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి బియ్యం మూటలు అందజేస్తున్నాను. ఈరోజు వాళ్ళని పిలిచి ఖచ్చితంగా బియ్యం మూటలు అందజేస్తున్నాను. ఇదంతా ఏ స్వార్థంతో కాదు. నేను కష్టకాలంలో ఉండి రోడ్డు మీద తిరిగి టిఫిన్ అమ్మేటప్పుడు అయిన వాళ్ళందరూ మగ్గం తిప్పుకొని వెళ్ళిపోతే ఆ కసి పట్టుదలతో నా కొడుకు, మేము అందరూ కష్టపడి బతికి దాంట్లో వచ్చిన దాంట్లో సగం డబ్బు ప్రజలకి, నా సగం డబ్బులు మా ఇంటికి. ఈ 20 సంవత్సరాల్లో కూడా నేను 100 రూపాయలు తీసుకున్నా నా ఆశయాలు ఓడిపోయినట్టే, నేను ఓడిపోయినట్టే. ఇది జై జనసేన. పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. సోషల్ సర్వీస్ మురళి, ఏలూరు, 12వ డివిజన్.